ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు యేసు దగ్గర మనం ఉండాలి. ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రభువే మన అండ రక్షణ సమస్తం కూడా ఆయనే కనుక ప్రియులారా మనం పాత జీవితంలోకి వెళ్ళకూడదు. వెళితే బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు తప్పవు. మళ్ళీ దాని నుంచి విమోచించబడడానికి మళ్ళీ దేవుని ప్రార్థిస్తూనే ఉండాలి. మరి ఎన్నిసార్లు వెళ్తాం, ఎన్నిసార్లు ప్రార్థిస్తాం, ఎన్నిసార్లు ఉంటాం? పాత జీవితంలో మనము ఉన్న జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. మనం ఏ విధంగా ఉన్నామో కొత్త జీవితంలో వచ్చిన జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఎట్లా ఉన్నాము, ఏది బాగుందో మనకు అర్థమవుతుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. కొత్త జీవితానికి మనం బాధ వచ్చినా మనం ప్రార్థించినప్పుడు దేవుడు దిగేస్తాడు మన దగ్గరికి. పాత జీవితానికి ఎంత ప్రార్థించినా దేవుడు దిగిరాడు. ఎందుకంటే మనలో ఉన్న మలినాలని తీసేయాలి కదా. మరి ఒకసారి నువ్వు తీసేసిన తర్వాత మళ్ళీ మలినాల్లోకి పోతే ఏమవుతుంది? దేవుని కోపం రాదా? దేవునికి కష్టమైదా? మరి దేవుడు ఆ కష్టం వచ్చినా సరే ఇంకా మారుతాడు మళ్ళీ మారుతాడు అని దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ నిన్ను శిక్షించేది నీ పాపమే. నిన్ను శిక్షించేది ఎవరు? నీ పాపమే. శిక్ష. నీవు చేసిన పాపం నిన్నే శిక్షిస్తుంది, దేవుడు శిక్షించడు. దేవుడు ఎప్పుడు కూడా రక్షించాలని చూస్తాడు. ఈ మాట గుర్తుంచుకోండి. ఎంతోమంది అంటారు దేవుడు వేశారు, దేవుడు ఒక కోపం వచ్చింది, దేవునికి మరి ఇటువంటి రోగం వచ్చింది, దేవుని వల్లే వచ్చింది, అటు వల్ల దేవుని వల్లే వచ్చింది అంటాం మనం. కాదు, దేవుడు ఎప్పుడు కూడా రక్షించాలనే చూస్తాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. మరి మనకు శిక్ష వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది? పాపం వల్లే. మనం చేసిన పాపం వల్లే మనకు శిక్ష వస్తుంది, కానీ దేవుని వల్ల మాత్రం రాదు ప్రియులారా. ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.